అంగాన్ని యోనిలో ప్రవేశించడానికి చాలా మందికి ఇబ్బందవుతది. అది అక్కడ అమ్మాయికి డ్రైనెస్ రావడం వలన గావచ్చు, అబ్బాయికి ఏంటంటే అంగం మంచిగా అంత గట్టిగా పడకపోవడం గావచ్చు, ల్యూబ్రికేషన్ లేకపోవడం గావచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే ఒకవేళ ల్యూబ్రికేషన్ లేదనుకోండి, అక్కడ తడి లేదనుకోండి, తీసుకెళ్ళి అంగాన్ని అక్కడ పెట్టి కొంచెం స్ట్రగుల్ చేస్తే అప్పుడు మెత్తబడిపోతది. ఆ సమయంలో ఒకవేళ మంచి ల్యూబ్రికేషన్ ఉంటే అంగం లోపలికెళ్ళిపోతుంది. హ్యాపీగా అతను సక్సెస్‌ఫుల్లీ చేయగలుగుతాడు. మళ్ళీ ఒక్కసారి చేయలేదంటే ఇగ సైకలాజికల్ మైండ్ ఎలా ఉంటదో ఆ ప్రాబ్లమ్ అక్కడి నుంచి స్టార్ట్ అయితది, పెద్దగయితది. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే కొబ్బరి నూనె యూజ్ చేస్తారు. అంగం పైన ఏస్తారు, యూజ్ చేస్తారు. ఏయొచ్చు, నో ప్రాబ్లమ్. కానీ ఈ కొబ్బరి నూనె యూజ్ చేసిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ కొంచెం అది అవుతుంది. చాలా మందికి నచ్చదు. చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటున్నాను నేను. యూజువల్లీ ఏంటంటే ఆయిలు అంటే ఏవైతే ఆయిల్స్ ఉంటాయో ఇవి అప్పుడప్పుడు ప్యూరిఫైడ్ ఉండవు. అప్పుడప్పుడు ఏదైనా దీనికి అంటే ఏదైనా ఎలర్జీ రావచ్చు. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అంగం లోపలికి పోతదని. మనం ఒక ఆయిల్ తయారు చేసాము. తిలా తయారు చేసాము. ఈ తిలా పెట్టుకొని మంచిగా జెంటల్ మసాజ్ చేస్తే అంగం గూడా గట్టిగా పడుతుంది. అంగం గూడా తడిగా అవుతుంది. మంచిగా అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈజిలీ పెనిట్రేట్ చేసేస్తుంది. ఇప్పుడు అమ్మాయికి డ్రైనెస్ ఎందుకొస్తుంది అక్కడ అంటే మీరు ఫోర్ ప్లే మంచిగా చేయకపోతే వస్తుంది. దేవుడు ఎలా సృష్టించాడంటే మీరు ఫోర్ ప్లే చేసినప్పుడే అక్కడ తడి వస్తుంది. ఆ తడియే మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది. ఆళ్ళకు నొప్పి గూడా అవ్వదు. వాళ్ళకు అక్కడ ఇంజ్యూరీ గూడా అవ్వదు. ఈజిలీ అంగం ప్రవేశించుతుంది. లోపల వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ రావట్లేదంటే ఓకే. కొంతమందికి డిసీజ్డ్ కండిషన్ ఏమైనా ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే ల్యాక్ ఆఫ్ ఫోర్ ప్లే. ఫోర్ ప్లే చేయకుండా డైరెక్ట్‌లీ అంగాన్ని తీసుకుపోయి అక్కడ ప్రవేశిస్తానంటే ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అక్కడ అంగం లోపలికి పోదు. వాళ్ళు హ్యాపీగా ఉండరు. అయితే వాళ్ళకు అంటే ఈ రతి క్రీడలో ఈ ప్లే పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే పెనిట్రేటివ్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇబ్బందవుతది. ఇప్పుడు ఓకే. వీళ్ళు కొబ్బరి నూనె యూజ్ చేస్తారు, చేసుకుంటారు కానీ దాన్ని అలవాటయిపోతుంది. ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందో చూడాలి గదా! నేచురల్ వేలో వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను ఇది ఇస్తున్నాను. ఇది రిపేర్ కూడా చేస్తుంది. ఇందులో మందులుంటాయి. ఆ మందులు నూరి అంతా అంటే ఎన్నో టైప్స్ ఆఫ్ వనమూలికలుంటాయి. వాటిని పౌడర్ చేసి ఇందులో ఏసి మనం తయారు చేస్తాం. ఇందులో ఏముంటుంది? ఇది ఉట్టి జస్ట్ ఆయిల్ ల్యూబ్రికేషన్ లాగా ఆయిల్ పెడతారు అంతే. ఇది రిపేర్ చేయదు. ఇది పెట్టిన తర్వాత మీరు అంటే ఇది వాడుతూనే ఉండాలి. అలవాటైపోద్ది. అది లేకుండా అసలు డ్రైనెస్ పోదు. ఉంటదట్లనే. మనం ఇది వాడితే అంగానికి బ్లడ్ సప్లై అది ఇది వచ్చి అంగం గూడా మంచిగయితది, గట్టిగయితది, లావవుతది. మరి యోనిలో ఇది పోయిన తర్వాత అక్కడ గూడా ల్యూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది లోపల పోయి వచ్చి. సో, ఎప్పుడైనా సరే ఏదైనా మీరు వాడేటప్పుడు మీరు ఆలోచించండి. ఏదైనా పని చేసేటప్పుడు మీరు ఆలోచించండి. మనకు రిజల్ట్ ఏంటి? దీనికి మనం బానిసలైతే అవ్వట్లేదా? మనకు అలవాటైతే అవ్వట్లేదా? మళ్ళీ మనం ఒకవేళ దానికి రుణపడి ఒకవేళ మనం దానికి అడిక్ట్ అయిపోతే ఇక దాని వెంటనే ఉండాలి. సో, ఇది కొంచెం ఆక్వర్డ్‌గా అనిపిస్తది. నూనె వాడడం, అది వాడడము. ఇంకొకటి నేను తలుచుకున్నాను ఇందులో. ఉమ్ము ఏదైతే ఉంటుందో అది గూడా యూజ్ జేస్తారు లూబ్రికెంట్ లాగా. అది యూజ్ చేయగూడదు. ఎందుకంటే అది యూజ్ జేయడం వలన అగైన్ వాళ్ళకు కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నోన్ పార్ట్నర్ ఉంటే మీరు మీ వైఫ్‌తో జేస్తే ఒక లిమిట్ వరకు అలౌడ్ గానీ, ఈ బూత్ సినిమాలు, పోర్న్ మూవీస్ చూసి ఏం జేస్తారంటే స్పిట్ ఏదైతే ఉంటుందో ఉమ్ము అది జేసి అది వాడతారు. దాని వలన అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఎక్కడి నుంచి? మీరు చూసారు గదా! ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ వచ్చేటివి లిక్విడ్స్, హ్యూమర్స్ మన బాడీలో ఏవైతే లిక్విడ్స్ ఉంటాయో అక్కడి నుంచి. అది యోని దగ్గర నుంచి లిక్విడ్ వచ్చినా సరే, అది అలాగే వీర్యం ఏదైతే ఉంటుందో అదే లిక్విడ్స్, అలాగే సలైవా మూత్రం నుంచి ఎళ్ళడం, ఇలాంటి లిక్విడ్స్ ద్వారానే ఈ ఎస్టీడీస్ వస్తాయి. బెటర్ టు అవాయిడ్. ఉమ్ము తీసుకొని ఆడబెట్టుకొని జేయడం. దాని వలన వాళ్ళకు ఒక అంటే అది యాస్ ఎ లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. కానీ కొంతమందికి ఇబ్బంది గూడా క్రియేట్ జేస్తది. సో, అది వాడకపోవడమే బెటర్. ఇంట్లో ఒకవేళ మీరు యూజ్ జేయాలి ఏదైనా ఆయిల్ గీల్ అంటే కామన్‌లీ యూజ్ చేసేది ఆయిల్ ఇది. తప్పని పరిస్థితిలో. బట్ మీరు చూడండి ఎందుకవుతుందో చూసి ఆ ప్రాబ్లమ్‌ని తొలగించేయండి. మీకు ప్రాబ్లమ్ తొలగించడానికి ఈ తైలం ది బెస్ట్ ఉంటది. ఎందుకంటే ఇది వాడడం వలన కెమికల్స్ ఉండవు ఇందులో. ఒక చిన్న కెమికల్ ఉండదు. ప్యూర్ హెర్బల్.
ఇవన్నీ హెర్బల్ దాంట్లో నూరి రూట్స్ గానివ్వండి, ఆ లీవ్స్ గానివ్వండి, ఆ ఫ్లవర్స్ గానివ్వండి, ఆహ్, సీడ్స్ అంటే గింజలు ఏవైతే ఉంటాయో అట్లా చాలా ట్రీస్‌వి చేసి మనం తయారు చేస్తాము. ఎంత చక్కగా ఎంత మంచిగుంటదంటే దీంట్లో ఒక ప్లెజర్ స్మెల్ గూడా ఉంటది. అయితే ఇలాంటిదేదన్నా వాడి మీరు మీ అంగాన్ని మంచిగా చేసుకుంటూ యాస్ ఎ లూబ్రికంట్ ఎఫెక్ట్ కూడా తీసుకోండి. ఇంకోటేంటంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాడొచ్చు. అలా గాదు అంటే ఎవరైనా తక్కువ ఏజ్ వాళ్ళే వాడొచ్చు. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు వాడము. అది వాడితే ఎవరైనా చూస్తారు. ఇది వాడండి. వాడితే చూడండి అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువవుతది. కొంతమందికి అంగము లోపలికి టార్టాయిస్ తాంబేలులాగా లోపలికెళ్ళిపోతుంటుంది. అలాంటప్పుడు గూడా ఎప్పుడైతే ఈ ఈ ఆయిల్ పెట్టి మీరు మసాజ్ చేస్తారు గదా! అక్కడ బ్లడ్ వెసెల్ మంచిగా అవుతది. బ్లడ్ ఫ్లో మంచిగా అవుతది. అంగం గూడా లావవుతది. బయటికి గూడా ఒస్తది. మీరు ఇది పెట్టి చూడండి. ఉట్టి ఇదే గాదు దీంతో పాటు మనకు ఒక రకమైన కిట్ ఒస్తుంది. మందులుంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్‌వి ఇంకా వీర్యాన్ని ఎక్కువ జేసేయడానికి, అక్కడ స్కిన్ టెక్స్చర్‌ని మంచిగా జేసేయడానికి అవన్నీ ఉంటాయి. ఎవరికైనా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫైమోసిస్ కండిషన్ ఉంటుంది. అంటే స్కిన్ వెనక్కెళ్ళదు. అక్కడ గట్టిగా పట్టుకుంటుంది. స్పెషల్లీ షుగర్ వాళ్ళకుంటుంది. ఆ ఫైమోసిస్ కండిషన్‌కి గూడా ఈ తైలం వాడితే ఎళ్ళిపోతుంది. ఆ ఫైమోసిస్ స్కిన్ మంచిగా ప్లే అవుతే మంచిగా అయిపోతుంది. సుంతి చేయనవసరం లేదు. నార్మల్లీ ది బెస్ట్ ట్రీట్మెంట్ దానికి సర్కంసిషన్. కానీ మా పేషెంట్స్‌కి చాలామంది మేము సర్కంసిషన్ చేయించుకోము మేము సుంతి చేయించుకోము సార్ మాకు భయమవుతది. ఏదన్నా మెడిసిన్స్ ఇవ్వండి అంటే వాళ్ళకిచ్చాను. బెస్ట్ రిజల్ట్స్. మనకెట్లైనా డెఫినైట్‌లీ ఫైమోసిస్ లాంటి ప్రాబ్లమ్ గూడా దూరం అయిపోతుంది. స్క్రీన్ పైన మా నంబరుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే, లైంగిక సమస్యలుంటే టెన్షన్ తీసుకోనవసరం లేదు. స్క్రీన్ పైన నంబరున్న దానికి కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.